ద మోస్ట్ కాంట్రవర్షియల్ ఫోన్ నథింగ్ ఫోన్ 3. ఈ ఫోన్ మన వాళ్ళకి ఎక్కడ కనిపించినా ఒకటే రియాక్షన్, తప్పులేదు. ఎందుకంటే 40,000 రూపాయల స్పెసిఫికేషన్స్ తీసుకెళ్లి 80,000 రూపాయల దగ్గర లాంచ్ చేస్తే ఎవరైనా ఎందుకు గుమ్ముకుంటారు? ఇంకా దొరికిందే ఛాన్స్ అని అందరూ వేసుకున్నారు, అయిపోయింది ఆడికి. బట్ ఇప్పుడు ఈ సేల్ లో వీళ్ళకి ఆఫర్ తీసుకొచ్చారు. ఎవరి దగ్గర అయితే నథింగ్ ఫోన్ 1 కానీ నథింగ్ ఫోన్ 2 కానీ ఉంటుందో వాళ్ళ ఫోన్స్ ని ఎక్స్చేంజ్ చేసి నథింగ్ ఫోన్ 3ని 35,000 రూపాయలు తీసుకోవచ్చు. ఇది బ్యానర్ మీద వాళ్ళు సేల్లో అడ్వర్టైజ్ చేసింది. మరి వాళ్ళు అనుకున్న టార్గెట్ మిస్ అయిందో ఏమో కానీ ప్రస్తుతానికి వీడియో రికార్డ్ చేస్తున్నది 27వ తారీఖు సెప్టెంబర్ 27th మధ్యాహ్నం 12 గంటలకు రికార్డ్ చేస్తున్నా. ఇప్పుడు ఈ ఆఫర్ కనిపిస్తుంది. మీ దగ్గర నథింగ్ ఫోన్ 1 నథింగ్ ఫోన్ 2 ఉండాల్సిన అవసరం లేదు. మీ దగ్గర ఏ ఫోన్ ఉన్నా ఎక్స్చేంజ్ పెడితే 35,000 రూపాయలకి మీకు నథింగ్ ఫోన్ 3 వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర రియల్మీ 3 Pro ఉంది, పాత ఫోను. ఆ రియల్మీ 3 Pro ఎక్స్చేంజ్ పెడితే నాకు ఎక్స్చేంజ్ వాల్యూ 12,000 ఇచ్చాడు అండ్ ప్రైస్ కూడా తగ్గించారు. మామూలుగా 79 కదా, ఇప్పుడు ప్రైస్ 50,000 అయింది అండ్ ఎక్స్చేంజ్ వాల్యూ 12,000 తగ్గింది. నాకు రియల్మీ 3 Pro ఎక్స్చేంజ్ లో పెడితే 37,000 రూపాయలకి నాకు నథింగ్ ఫోన్ 3 వచ్చేస్తుంది. అలాగే నా దగ్గర రెడ్మీ K20 కూడా ఉంది, దాన్ని కూడా ఎక్స్చేంజ్ పెడితే నార్మల్ ఫోన్ ప్రైస్ 50,000, ఎక్స్చేంజ్ వాల్యూ 13,000 పోతే నాకు 37,000 రూపాయలకి నథింగ్ ఫోన్ 3 వచ్చేస్తుంది. ఏ ఫోన్ ఎక్స్చేంజ్ పెట్టినా మీకు నథింగ్ ఫోన్ 3 మంచి వాల్యూకి వస్తుంది. అదే మీ దగ్గర నథింగ్ ఫోన్ 1 కానీ 2 కానీ ఎక్స్చేంజ్ పెడితే ఇంకా తక్కువకి వస్తుంది. సేల్ టైం కన్నా తక్కువకి వస్తుంది. ఇప్పుడు నథింగ్ ఫోన్ 1 ఎక్స్చేంజ్ పెడితే ప్రెసెంట్ 30,900కి వస్తుంది. 30,500 అనేది బెస్ట్ డీల్. అదే నథింగ్ ఫోన్ 2 ఉంటే మీకు 28,000 చిల్లరకు వచ్చేస్తుంది. అసలు బ్లాస్టింగ్ డీల్ ఇది. స్టార్టింగ్ లో ఇది ఓన్లీ నథింగ్ ఫోన్స్ కి మాత్రమే ఉండింది, బట్ ఇప్పుడు అన్ని ఫోన్స్ కి ఇచ్చారు. ఏ ఫోన్ అయినా సరే మీ దగ్గర పాత ఫోన్స్ ఏదన్నా సరే కండిషన్ బాగున్నా బాగాలేకపోయినా మీరు ఎక్స్చేంజ్ పెట్టారంటే నథింగ్ ఫోన్ 3 వాల్యూ 50,000కి వచ్చేస్తుంది. అండ్ మీరు పెట్టిన ఫోన్ కి మినిమం 10,000 ఎక్స్చేంజ్ వాల్యూ ఇస్తున్నారు. సో మాక్సిమం మీకు 40,000 రూపీస్ కి నథింగ్ ఫోన్ 3 వచ్చేస్తుంది. మీ దగ్గర మంచి కండిషన్ ఉన్న ఫోన్ ఎక్స్చేంజ్ పెడితే ఇంకా తక్కువకి 30,000 లోపే వచ్చేస్తుంది. సో చాలా మంచి డీల్, వదులుకోవద్దు. ఇక్కడ ట్యాక్ ప్రొడక్ట్స్ లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి మీ దగ్గర ఉన్న పాత ఫోన్స్ ఉంటే అది ఎక్స్చేంజ్ పెడితే ఎంత వాల్యూ వస్తుందో ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ ట్యాక్ ప్రొడక్ట్స్ లో ఉంటుంది. సో 80,000 రూపాయల దగ్గర పెద్ద రాడ్ అన్న ఫోను 30,000 రూపాయల దగ్గర ఎలా ఉంది ఇది ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఈ బాక్స్ కొంచెం వెరైటీగా ఇస్తారు వీళ్ళు. నథింగ్ ఫస్ట్ నుంచి అంతే కొంచెం వెరైటీగా ఉంటాయి బాక్సులు. లోపల మనకి ఒక బుక్ టైప్ లో ఉంటుంది. ఇట్లా ఓపెన్ చేస్తే ఇక్కడ ఫోన్ ఉంది అండ్ రైట్ సైడ్ కేస్ ప్రొవైడ్ చేశారు అండ్ ఒక Type-C to Type-C కేబుల్ ఉంది, ఒక పేపర్ వర్క్ ఉంది అండ్ ఒక సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంది అండ్ ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్ తో వస్తుంది. కాకపోతే బాక్స్ లో చార్జర్ ప్రొవైడ్ చేయలేదు. మీరు 65 వాట్స్ గాన్ చార్జర్ సెపరేట్ కొనుక్కోవాలి. అదొక 2,000 నుంచి 3,000 దాకా అవుద్ది, సెపరేట్ కొనుక్కోవాలి. సో ప్రైస్ కన్నా ముందు ఈ ఫోన్ లో మేజర్ కాంట్రవర్సీ ఎక్కడ జరిగిందంటే దీని డిజైన్ విషయంలో. చాలా విచిత్రమైన డిజైన్. ఇప్పటివరకు మీరు ఎప్పుడు ఈ టైప్ ఆఫ్ డిజైన్ చూసి ఉండరు. యాక్చువల్ గా ఫోటోస్ అవి రిలీజ్ అయినప్పుడు నాకు అస్సలు నచ్చల. ఫోన్ చూడడానికి చాలా చండాలంగా ఉంది. నేను ఒపీనియన్ వీడియో చేసినప్పుడు కూడా అసలు డిజైన్ చండాలంగా ఉందని చెప్పాను. బట్ ఈ ఫోన్ ని రియల్ టైమ్ లో ప్రాక్టికల్ గా ఫోన్ పట్టుకొని యూజ్ చేస్తున్నప్పుడు అది అంత చండాలంగా అనిపించట్లా, బానే ఉంది. కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఎవరికైతే ఫోన్ కొంచెం యూనిక్ గా ఉండాలి, ఈ పాత డిజైన్లు చూసి బోర్ కొట్టేస్తుంది, కొంచెం యూనిక్ గా కావాలనుకున్న వాళ్ళకి ఈ డిజైన్ మీకు కొంతవరకు నచ్చొచ్చు. బట్ అందరికీ నచ్చుద్దని నేను చెప్పను. నాకు కూడా కంప్లీట్ గా నచ్చలా. కాకపోతే యూజ్ చేసిన కొద్దీ ఇది కొంచెం అలవాటు అవుతుంది అనుకుంటున్నా. కాకపోతే డిఫరెంట్ డిజైన్. మీరు ఫోటోస్ లో చూసినట్లయితే ఇన్ హ్యాండ్ ఫీల్ అలా అయితే లేదు, కొంచెం డిఫరెంట్ గానే ఉంది. చుట్టూ ఫ్లాట్ సైడ్స్ తో వస్తుంది, కర్వ్డ్ ఎడ్జెస్ తో వస్తుంది. ఇట్లా నిలబెట్టామంటే టేబుల్ మీద నిలబడుతుంది. కాకపోతే ఇన్ హ్యాండ్ ఫీల్ ఈ ఫోన్ కొంచెం బరువుగా అనిపిస్తుంది. ఫోన్ కూడా కొంచెం బల్క్ గా ఉంది, లావుగా కనిపిస్తా ఉంది. ఇన్ హ్యాండ్ ఫీల్ కొంచెం బరువుగానే ఉంది. కేస్ చేశారంటే ఇంకా లావుగా కనిపిస్తుంది. ఇది అరౌండ్ 230 grams వెయిట్ ఉంటుంది. సో ఇన్ హ్యాండ్ ఫీల్ మీరు ఎక్కువసేపు కూర్చొని ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసుకుంటా ఉంటాను అనుకుంటే మాత్రం మీకు హ్యాండ్ పెయిన్ వచ్చేస్తుంది ఎక్కువసేపు యూజ్ చేస్తే. ఫోన్ అయితే కొంచెం బల్క్ గానే ఉంది, బరువుగా ఉంది. బ్యాక్ సైడ్ అంతా గ్లాస్ బాడీతో వస్తుంది. వైట్ కలర్ కాబట్టి నాకు ఇక్కడ ఫింగర్ ప్రింట్స్ అట్రాక్ట్ చేస్తున్నట్టు అనిపించలా. యాక్చువల్గా ఒక యాంగిల్ లో పెట్టి చూస్తే ఫింగర్ ప్రింట్స్ పడుతున్నాయి, బట్ మోస్ట్లీ కనిపిదు అది, ఎందుకంటే వైట్ ప్యానల్ కాబట్టి. అదే ఒకవేళ మీరు బ్లాక్ తీసుకుంటే దాని మీద ఫింగర్ ప్రింట్స్ బాగా కనిపిస్తాయి. సో బెటర్ ఒకవేళ తీసుకుంటే మాత్రం వైట్ కలర్ తీసుకోండి. బ్యాక్ సైడ్ మొత్తం గ్లాస్ బాడీతో వస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ తో వస్తుంది అండ్ ఫ్రంట్ సైడ్ గొరిల్లా గ్లాస్ 7A ప్రొటెక్షన్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ ఇంకా పవర్ఫుల్ ప్రొటెక్షన్ ఇచ్చారు ఫ్రంట్ కన్నా. అండ్ ఇక్కడ రెడ్ కలర్ డాట్ ఉంది కదా, ఇది మీరు ఏమైనా వీడియోస్ రికార్డ్ చేస్తున్నప్పుడు ఈ రెడ్ లైట్ బ్లింక్ అవుతా ఉంటుంది. అయితే ఈసారి దీనిలో మేజర్ చేంజ్ చేసింది ఎక్కడ అంటే గ్లిఫ్ లైట్స్ చేస్తారు. నథింగ్ ఫోన్ కి యూనిక్నెస్ ఆ గ్లిఫ్ లైట్స్. ఆ గ్లిఫ్ లైట్స్ ని తీసేసి గ్లిఫ్ మ్యాట్రిక్స్ ని తీసుకొచ్చారు. ఈ మూల ఒక సర్కిల్ షేప్ లో ఒక చిన్న గ్లిఫ్ మ్యాట్రిక్స్ ఉంటుంది. దీనిలో 489 LEDs ఉంటాయి. దీంతో మనం కొన్ని టాస్క్లు చేసుకోవచ్చు. లైక్ సెటింగ్స్ లోకి వెళ్తే గ్లిఫ్ ఇంటర్ఫేస్ లో గ్లిఫ్ టాయ్స్ లోకి వెళ్తే ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. సింపుల్ గా ఇక్కడ కింద ఒక బటన్ లా ఉంటుంది. ఇది మీ గ్లాస్ లోపలికి వెళ్ళిపోయి ఉంటుంది. ఇదేం సపరేట్ గా బయటకి రాదు, లోపలే ఉంటుంది. బట్ మీరు దీన్ని జస్ట్ ట్యాప్ చేస్తూ ఉంటే ఇక్కడ గ్లిఫ్ మ్యాట్రిక్స్ లో చేంజ్ అవుతా ఉంటుంది అనమాట. మీకు ఒక 6 to 7 గ్లిఫ్ టాయ్స్ ఇచ్చుంటారు. డిజిటల్ క్లాక్ వస్తుంది అండ్ బాటిల్ స్పిన్నర్. లాంగ్ ట్యాప్ చేస్తే బాటిల్ తిరుగుద్ది అనమాట, స్పిన్ అవుద్ది. ఆగిన తర్వాత మళ్ళీ లాంగ్ ప్రెస్ చేస్తే మళ్ళీ స్పిన్ అవుద్ది. సింగిల్ ట్యాప్ చేస్తే నెక్స్ట్ దానికి వెళ్ళద్ది. ఇక్కడ బ్యాటరీ పర్సెంటేజ్ కనిపిస్తుంది అండ్ స్టాప్ వాచ్ ఉంటుంది. దీన్ని కూడా లాంగ్ ప్రెస్ చేస్తే టైమర్ స్టార్ట్ అవుద్ది, మళ్ళీ లాంగ్ ప్రెస్ చేస్తే టైమర్ స్టాప్ అవుద్ది, మళ్ళీ లాంగ్ ప్రెస్ చేస్తే రిఫ్రెష్ అవుద్ది. ఓన్లీ ఇక్కడ ఫంక్షన్స్ ఏం లాంగ్ ప్రెస్ సింగిల్ ప్రెస్ రెండే ఉంటాయి. అండ్ గ్లిఫ్ మిర్రర్ ఉంటుంది. ఈ బుట్ట దానిలో పిక్సెల్స్ గా మన ఫేస్ కనిపిస్తుంది అనమాట. ఇది ఎందుకు ఇచ్చారో తెలీదు. ఒక 2 రోజులు చూసుకోవడానికి బాగుంటుంది కానీ
లాంగ్ టర్మ్ లో దీని వల్ల పెద్ద యూజ్ అయితే నాకు అనిపించలే. కాబట్టి దీన్ని లాంగ్ ప్రెస్ చేసి మీరు ఒక ఫోటో కూడా తీసుకోవచ్చు. బ్యాక్ కెమెరా నుంచి ఫోటో పడుతుంది. అండ్ సోలార్ పాత్ ఇచ్చారు, ప్రెసెంట్ సన్ ఏ డైరెక్షన్ లో ఉందని. అండ్ రాక్ పేపర్ సిజర్ ఇట్లా ఒక 6 to 7 గ్లిఫ్ట్ టాయ్స్ ని వీళ్ళు ఇన్బిల్ట్ గా ప్రొవైడ్ చేశారు. అవి నాకు పెద్ద యూస్ఫుల్ అనిపించలే. ఇవి స్టార్టింగ్ లో కొన్న కొత్తల్లో కొంచెం బాగా గట్టిగానే వాడతాము, బట్ ఒక వారం రోజులు అయిన తర్వాత ఇది అసలు ఉందన్న విషయం కూడా మనం మర్చిపోతాం. ఈ గ్లిఫ్ట్ టాయ్స్ వల్ల పెద్ద యూజ్ లేదు. యాక్చువల్ గా వీళ్ళు ఈ గ్లిఫ్ట్ మ్యాటర్స్ కి కమ్యూనిటీ డెవలపర్ యాక్సెస్ ఇచ్చారనమాట. ఎవరైతే డెవలపర్స్ ఉంటారో వాళ్ళకి డైరెక్ట్ యాక్సెస్ ఇచ్చారు. సో వాళ్ళు కావాలనుకుంటే కస్టమైజ్ చేసుకోవచ్చు. ఏదైనా కొత్తగా గ్లిఫ్ట్ టాయ్స్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే క్రియేట్ చేసుకోవచ్చు. అలా చాలా మంది డెవలపర్స్ చాలా గ్లిఫ్ట్ టాయ్స్ ని డెవలప్ చేశారు. ప్లే స్టోర్ లో మీకు చాలా యాప్స్ ఉంటాయి. గ్లిఫ్ట్ టాయ్ బాక్స్ అని ఉంటుంది, అది మీకు కొంచెం ప్రైస్ ఉంది, 100 రూపాయలే ఉంటుంది. సరే అది పక్కన పెట్టేసిన డాట్ హబ్ అని ఒక యాప్ ఉంటుంది. లైక్ డాట్ హబ్ ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు బ్రీతింగ్, టీ టైమ్, మ్యూజిక్ విజువలైజర్, డైస్, కాయిన్ ఫ్లిప్, కంపాస్, కౌంటర్ ఇట్లా కొన్ని గ్లిఫ్ట్ టాయ్స్ ని డెవలపర్స్ డెవలప్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మ్యూజిక్ విజువలైజర్ ని యాడ్ చేస్తున్నాను. సింపుల్ గా మనం సెట్టింగ్స్ లోకి వెళ్ళి గ్లిఫ్ట్ ఇంటర్ఫేస్ లో గ్లిఫ్ట్ టాయ్స్ లోకి వెళ్తే కింద హిడెన్ లో ఉంటుంది, దీన్ని యాడ్ చేసుకోవాలి. అలాగే గ్లిఫ్ట్ బీట్ అని ఒక యాప్ ఉంటుంది. అది సేమ్ ఈ మ్యూజిక్ విజువలైజర్ కి కొన్ని స్టైల్స్ యాడ్ చేస్తుంది. లైక్ కవర్ ఆర్ట్ ఉంటుంది. లైక్ మీరు ఏదైనా మ్యూజిక్ ప్లేయర్ లో సాంగ్ ప్లే చేస్తుంటే అక్కడ ఫోటో వస్తుంది కదా, అదే ఫోటో వెనకాల గ్లిఫ్ట్ మ్యాట్రిక్స్ లో కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు, సేమ్ అదే ఫోటో గ్లిఫ్ట్ మ్యాట్రిక్స్ లో కనిపిస్తుంది. అలాగే డాన్సింగ్ డక్ ఉంటుంది. మీరు ఏదైనా సాంగ్ ప్లే చేస్తే వెనకాల డక్ డాన్స్ చేస్తూ ఉంటుంది. అండ్ మినిమల్ జస్ట్ పాజ్ అండ్ ప్లే చేసుకోవడానికి దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇలా కొన్ని ఫీచర్స్ ఉంటాయి. అండ్ నార్మల్ గా మ్యూజిక్ విజువలైజర్ లో కూడా ఏదైనా సాంగ్ ప్లే చేసినప్పుడు బీట్ లాగా వస్తుంది అనమాట. చూడడానికి బాగుంటుంది. కానీ ఇవన్నీ స్టార్టింగ్ ముచ్చట. లాంగ్ టర్మ్ లో ఈ గ్లిఫ్ట్ టాయ్స్ వల్ల అయితే నాకు పెద్ద యూజ్ అనిపిలా. మీరు కావాలనుకుంటే సెట్టింగ్స్ లోకి వచ్చి గ్లిఫ్ట్ టాయ్స్ లో ఈ పైన సెట్టింగ్స్ క్లిక్ చేసి ఇక్కడ నుంచి టైమ్ అవుట్ సెట్ చేసుకోవచ్చు. లైక్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక 15 seconds కి స్టాప్ అయిపోవాలా, 30 seconds, 1 minute, 10 minutes దాకా ఉంటుంది. అలాగే ఆల్వేస్ ఆన్ టాయ్స్ కూడా ఉంటాయి. దీనిలోకి వెళ్తే ఇవి ఎప్పుడు ఆన్లైన్ ఉంటాయి అనమాట. ఇక్కడ మనం క్లాక్ సెట్ చేసాం అనుకోండి, ఈ గ్లిఫ్ట్ మ్యాట్రిక్స్ లో టైం ఎప్పటికి అలాగే ఉంటుంది, టైం అవుట్ అయిపోదు, అలాగే ఎప్పటికి అలాగే ఉంటుంది. మీరు కావాలనుకుంటే ఆన్ చేసుకోవచ్చు. వీటి వల్ల నాకు పెద్ద యూజ్ అనిపిలా. ఏదో ఇచ్చాడు అండ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేసినా కూడా ఇక్కడ ఒక రకమైన యానిమేషన్ లాగా కనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ మనం వెనక్కి తిప్పి చూసుకోం కాబట్టి వీటి వల్ల పెద్ద యూజ్ లేదు. కానీ ఈ సెట్టింగ్స్ లోనే ఎసెన్షియల్ నోటిఫికేషన్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఇది నాకు కొంచెం యూస్ఫుల్ అనిపించింది. దీనిలోకి వెళ్ళి న్యూ రూల్ క్లిక్ చేసి వెన్ నోటిఫికేషన్స్ ఆర్ రిసీవ్డ్ ఫ్రమ్ లో మీరు ఏదైనా యాప్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్ సెలెక్ట్ చేస్తున్నా అండ్ కిందకి వెళ్తే ఏదైనా కాంటాక్ట్ కూడా ఇవ్వచ్చు. ఆ కాంటాక్ట్ నుంచి మీకు మెసేజ్ వచ్చినప్పుడు కస్టమైజ్డ్ నోటిఫికేషన్ పెట్టుకోవచ్చు. లేదంటే ఇక్కడ కీవర్డ్స్ లో ఎవరి మెసేజ్ మీకు వస్తే కస్టమైజ్డ్ నోటిఫికేషన్ కావాలో వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఐడి, వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేరు ఇచ్చినా సరిపోద్ది. జస్ట్ అక్కడ పేరు ఎంటర్ చేస్తున్నా అండ్ కింద ఐకాన్ సెలెక్షన్ లో చాలా ఐకాన్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి మీకు నచ్చిన ఐకాన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక లవ్ సింబల్ పెడుతున్నా, సేవ్ చేసుకోవచ్చు. సేవ్ రూల్ చేస్తే ఇప్పుడు మీరు ఇచ్చిన కీవర్డ్ తో ఉన్న పర్సన్ నుంచి ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ వచ్చిందంటే బ్యాక్ సైడ్ మీకు లవ్ సింబల్ నోటిఫికేషన్ కనిపిస్తుంది. సో ఈ సింబల్ కనిపించిందంటే ఆ పర్సన్ నుంచి మెసేజ్ వచ్చినట్టు. వెంటనే ఓపెన్ చేసి చూసుకోవచ్చు. సో మీకు ప్రియారిటీ నోటిఫికేషన్స్ ఏమైనా ఉంటే ఇలా సెట్ చేసుకోవచ్చు. గర్ల్ ఫ్రెండ్ ఉన్న వాళ్ళకి బాగా సెట్ అవుతుంది. ఇది ఈ గ్లిఫ్ట్ మ్యాట్రిక్స్ గురించి. అండ్ ఇంకోటి నాకు ఈ ఫోన్ లో బాగా నచ్చింది నథింగ్ OS. ఇది నథింగ్ OS 3.5 తో వస్తుంది. మీకు తెలిసిందే నథింగ్ OS చాలా బాగుంటుంది, నియర్ టు స్టాక్ అయినట్టు ఉంటుంది. బట్ వీళ్ళు కొన్ని కస్టమైజేషన్ ఫీచర్స్ ఇచ్చి ఉంటారు. మీరు ఎప్పటి నుంచో నథింగ్ ఫోన్ 3A Pro వాటిలో చూసిన యూజర్ ఇంటర్ఫేసే దీనిలో కూడా ఉంటుంది. అండ్ ఎసెన్షియల్ కీ మీకు 3A Pro లో కూడా సేమ్ ఇదే బటన్ ఉంటుంది. సేమ్ అవే ఫీచర్స్, మీకు కొత్త ఫీచర్స్ ఏమి అడిషనల్ గా యాడ్ చేయలేదు. కాకపోతే వీళ్ళు 5 years స్టాండర్డ్ అప్డేట్స్ అండ్ 7 years సెక్యూరిటీ అప్డేట్స్ ప్రామిస్ చేస్తున్నారు. ఇది మంచి విషయం. ఎవరైతే లాంగ్ టర్మ్ గా ఆలోచిస్తున్నారో వాళ్ళు ఈ ప్రైస్ కి ఫోన్ తీసుకోవచ్చు. అండ్ నాకు ఈ ఫోన్ లో కెమెరాస్ కూడా బాగా అనిపించినాయి. నేను యాక్చువల్ గా ఈ కెమెరా స్పెసిఫికేషన్స్ చదివినప్పుడు మొత్తం ఓమ్ని విజన్ సెన్సార్లు, సామ్సంగ్ సెన్సార్లు ఉన్నాయి, కానీ ఒక్క సోనీ సెన్సార్ కూడా వాడలా. నేను ఇప్పుడు బాగా తిట్టుకున్నా, అదేంద్రా 80,000 రూపాయల దగ్గర సామ్సంగ్ సెన్సార్లు ఏంద్రా ఇచ్చేది, సోనీ సెన్సార్ ఇవ్వడం ఏందని తిట్టుకున్నాను నేను కూడా. బట్ వీళ్ళు ఆప్టిమైజేషన్ బాగా చేస్తారు. బ్యాక్ సైడ్ 3 50 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ కెమెరా ఉంటుంది, అండ్ 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది, అండ్ ఫ్రంట్ కూడా 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అన్ని 50లే, 4 50 మెగాపిక్సెల్ ఇచ్చారు. మీకు ఫోటోస్ కూడా చాలా బాగా వస్తున్నాయి. ఈవెన్ వైడ్ యాంగిల్ కెమెరా కూడా 50 మెగాపిక్సెల్ కాబట్టి బాగానే వస్తున్నాయి. అండ్ ఫోటోస్ కూడా 1x ఫోటోస్, 2x, 3x, 6x ఇలా డిఫరెంట్ ఫోకల్ లెంత్ లో మీరు ఫోటోస్ తీసుకోవచ్చు. అన్ని కూడా బాగానే వస్తున్నాయి. కలర్స్ చాలా బాగా తీసుకుంటుంది. అండ్ ఈవెన్ పోర్ట్రేట్ షాట్స్ కూడా 1x, 2x, 3x, 4x 4 డిఫరెంట్ ఫోకల్ లెంత్ లో పోర్ట్రేట్ షాట్స్ తీసుకోవచ్చు. అన్ని కూడా చాలా బాగా వస్తున్నాయి. నీకు కలర్స్ కానీ ఎడ్జ్ డిటెక్షన్ మెయిన్ గా ఒక షాట్ లో నాకు హెయిర్ అంతా పిచ్చి పిచ్చిగా రేగిపోయింది. ఆ హెయిర్ కూడా కరెక్ట్ గా తీసుకుంది. మామూలుగా కొన్ని ఫోన్స్ అట్లా మసమసగా చేస్తాయి, బట్ ఇది చాలా నీట్ గా తీసుకుంది. ఎడ్జ్ డిటెక్షన్ చాలా బాగుంది. ఓవరాల్ గా పోర్ట్రేట్ షాట్స్ కూడా మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తాయి. కలర్స్ చాలా బాగా తీసుకుంటుంది. ఈవెన్ వీడియో కూడా బ్యాక్ అన్ని కెమెరాస్ యూజ్ చేసి 4K 60 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. మెయిన్ కెమెరా వీడియో అయితే చాలా బాగుంది. మెయిన్ గా కలర్స్ కానీ స్టెబిలైజేషన్ కానీ మెయిన్ కెమెరా వీడియో చాలా బాగుంది. ఈవెన్ 3x లో పెరిస్కోపిక్ కెమెరా నుంచి కూడా 4K 60 FPS లో రికార్డ్ చేసుకోవచ్చు. ఇది కూడా వీడియో క్వాలిటీ సర్ప్రైజింగ్లీ చాలా బాగుంది. ఈవెన్ వైడ్ యాంగిల్ కెమెరా కూడా వైడ్ యాంగిల్ లో కూడా 4K 60 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. మీకు ఓవరాల్ గా బ్యాక్ కెమెరా 100% మిమ్మల్ని సాటిస్ఫై చేస్తుంది. ఆ ప్రైస్ కి ఖచ్చితంగా మంచి కెమెరాస్ ఇచ్చారు. ఈవెన్ ఫ్రంట్ కెమెరా కూడా ఫోటోస్ కానీ పోర్ట్రేట్ షాట్స్ కానీ చాలా బాగా తీసుకుంటుంది. ఎడ్జ్ డిటెక్షన్ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ఈవెన్ ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి 4K 60 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. వీడియో క్వాలిటీ కూడా బాగుంది. మీకు ఓవరాల్ గా కెమెరాస్ విషయంలో మాత్రం మీరు సాటిస్ఫై అవుతారు. అండ్ కమింగ్ టు పర్ఫార్మెన్స్, ఇది స్నాప్డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసర్ తో వస్తుంది. ఈ ప్రాసెసర్ మనం పోకో F7, OnePlus Nord 5
IQ Neo 10 ఈ ఫోన్స్ అన్నింటిలో కూడా 8s Gen 4 ప్రాసెసర్ ఉంటుంది. ఇది 35,000 రూపీస్ అంటే అరౌండ్ ఆ ప్రైస్ యాక్సెప్ట్ చేయొచ్చు. మీరు గేమ్స్ ఆడాలనుకున్నా కూడా గేమ్స్ ఆడుకోవచ్చు. BGMI స్మూత్ 120 FPS సపోర్ట్ చేస్తుంది. గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా నాకు అంత తోపు లెవెల్ లేదు కానీ గేమింగ్ ఎక్స్పీరియన్స్ బాగుంది. యాక్చువల్గా మంచి ప్రాసెసర్ కాబట్టి గేమ్స్ కూడా బాగానే హ్యాండిల్ చేస్తుంది. మరి IQ Neo 10 వాటిలో ఉన్న గేమింగ్ ఎక్స్పీరియన్స్ దీనిలో ఎక్స్పెక్ట్ చేయొద్దు. దానిలో చాలా స్మూత్ ఉంటుంది. అవి గేమింగ్ సెంట్రిక్ గా వచ్చిన ఫోన్స్ కాబట్టి వాటిలో ఆప్టిమైజేషన్ చాలా బాగుంటుంది. బట్ దీనిలో ఆ లెవెల్ ఆప్టిమైజేషన్ లేదు కానీ గేమ్స్ దీనిలో ఆడుకోవచ్చు. మంచి ప్రాసెసరే, గేమింగ్ బాగానే హ్యాండిల్ చేస్తుంది. కాకపోతే ఫోన్ గేమ్ ఆడుతున్నప్పుడు మాత్రం ఫోన్ కొంచెం వామ్ అయినట్టు అనిపించింది. అఫ్ కోర్స్ ఇక్కడ అంతా వానలు పడుతున్నాయి లాస్ట్ 3 days నుంచి. కొంచెం క్లైమేట్ చల్లగా ఉంది. నాకు టెంపరేచర్స్ అంతా ఎక్కువ వెళ్తున్నాయి అనిపిలా. నేను చెక్ చేసినప్పుడు మాక్సిమం 40 degrees దాకా వచ్చింది. మరి ఓవర్ ద టాప్ వెళ్ళట్లేదు కానీ కొంతమంది చూసా ట్విట్టర్లో వాటిలో ఇట్లో 50 degrees దాకా కూడా వెళ్తుందంట కొంతమందికి. మరి నా ఫోన్ అయితే అంత హీట్ అవ్వాలా. కాకపోతే మీరు ఏదైనా హెవీ టాస్క్లు లైక్ కెమెరాస్ రికార్డ్ చేస్తున్నా, గేమ్స్ ఆడుతున్నా, ఏదైనా వీడియో ఎడిటింగ్ చేస్తున్నా ఫోన్ అయితే లిటిల్ బిట్ వామ్ ఫీలింగ్ వస్తుంది. కొంచెం ఫోన్ అయితే కాలుతున్నట్టు ఉంటుంది. అండ్ డిస్ప్లే ఇది 6.67 inches 1.5K AMOLED డిస్ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లే గురించి వంకబెట్టాల్సిన పని లేదు. డిస్ప్లే చాలా బాగుంది. మీకు కలర్స్ కానీ, ఆ డీటెయిల్స్ కానీ, షార్ప్నెస్ కానీ అన్ని బాగానే ఉన్నాయి. కాకపోతే ఇది LTPS ప్యానల్ తో వస్తుంది. LTPO ప్యానల్ కాదు, LTPS ప్యానల్. అంటే మీరు ఏదైనా ఫోన్ యూజ్ చేయకుండా గుమ్ము వదిలేశారనుకోండి, రిఫ్రెష్ రేట్ 120Hz నుంచి 60Hz పడిపోద్ది. మామూలుగా LTPO ప్యానల్ ఇచ్చుంటే 1Hz పడిపోద్ది. 1Hz పడిపోయినప్పుడు మీకు బ్యాటరీ లైఫ్ ఎక్కువ సేవ్ అవుద్ది అనమాట. కాకపోతే ఇది 60Hz దగ్గర ఆగిపోతుంది కాబట్టి, ఇంకా దిగట్లేదు కాబట్టి మీకు బ్యాటరీ లైఫ్ అనేది ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. కొంచెం దీనివల్ల బ్యాటరీ అనేది కొంచెం ఎఫెక్ట్ అవుతుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ దీనిలో డిస్ప్లే అయితే చాలా బాగుంటుంది. ఆ ప్రైస్ కి ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయొచ్చు. ఈవెన్ స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. స్పీకర్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. స్టీరియో సెపరేషన్ కానీ ఎవ్రీథింగ్ బాగానే ఉంది. అండ్ బ్యాటరీ విషయంలో నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యా. ఈ 5500 mAh బ్యాటరీతో వస్తుంది. 65 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ 7.5 watts రివర్స్ వైడ్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ 15 watts వైర్లెస్ ఛార్జింగ్, 5 watts రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇన్ని ఇచ్చాడు బాక్స్ లో ఛార్జర్ వల్ల. నేను బ్యాటరీ టెస్ట్లు ఇవన్నీ చేయలేదు కానీ నాకు ఈ ఫోన్ యూజ్ చేసినప్పుడు అరౌండ్ 6 to 7 hours స్క్రీన్ టైం వచ్చింది. బ్యాటరీ తక్కువ, ఆ ప్రాసెసర్ కూడా కొంచెం పవర్ కన్జ్యూమింగ్ ప్రాసెసర్. మనం IQ Neo 10 కానీ, Poco F7, OnePlus Nord 5 వీటన్నింటిలో చూసాము. వీటన్నింటిలో ఇంకా ఎక్కువ బ్యాటరీ ఉంటుంది. 7000, 6500 mAh ఇంత ఉంటుంది బ్యాటరీ లైఫ్. బట్ వాటిలో కూడా మీకు స్క్రీన్ టైం ఎక్కువ రాదు. మాక్సిమం 8 hours, 8.5 hours వస్తుంది. బట్ దీనిలో ఇంకా బ్యాటరీ తక్కువ కాబట్టి మాక్సిమం స్క్రీన్ టైం ఒక 6 to 7 hours ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీరు మరీ ఎక్కువ యూజ్ చేస్తానంటే మాత్రం 6 hours లోపే ఉంటుంది. ఖచ్చితంగా ఈవినింగ్ ఛార్జింగ్ పెట్టుకోవాలి. లేదు కొంచెం మోడరేట్ గా యూజ్ చేస్తానంటే ఈజీగా ఒక 7 hours వరకు బ్యాటరీ లైఫ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది ఈ ఫోన్ గురించి అయితే. సో అసలు ఈ ఫోన్ ఎవరికి సెట్ అవుతుంది? ఎవరికైతే యూనిక్ లుక్స్ కావాలో, అన్ని ఫోన్స్ ఒకేలా కనిపిస్తాయి. సామ్సంగ్ ఫోన్స్ అన్ని ఒకేలా ఉంటాయి, ఐఫోన్స్ అన్ని ఒకేలా ఉంటాయి. సో అట్లా గుంపులో గోవింద అయిపోకుండా నా ఫోన్ కొంచెం యూనిక్ గా స్టాండ్ అవుట్ అవ్వాలి, కొంచెం యూనిక్ గా కనిపించాలనుకున్న వాళ్ళకి ఈ డిజైన్ మీకు చాలా అడ్వాంటేజ్ అవుతుంది. ఈవెన్ యూజర్ ఇంటర్ఫేస్ UI కూడా ఈ ఫోన్ లో చాలా బాగుంటుంది. ఈవెన్ కెమెరాస్, ఈ 3 విషయాల్లో మీకు మేజర్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అండ్ ఈవెన్ పర్ఫార్మెన్స్ కూడా పెరిగింది లాస్ట్ జనరేషన్ తో కంపేర్ చేసుకుంటే. సో గేమింగ్ పరంగా ఎటు చూసుకున్నా వర్త్ ఫోన్ ఇది. చాలా మంది ఈ ఫోన్ మీద చాలా హేట్ చూపిస్తున్నారు. యాక్చువల్గా 80,000 రూపీస్ దగ్గర నేను కూడా హేట్ చూపించా. బట్ 30,000 రూపీస్ దగ్గర ఇదేమంత చెత్త ఫోన్ ఏం కాదు, చాలా మంచి ఫోన్. ఎవరికైతే యూనిక్ లుక్స్ కావాలి, యూనిక్ యూజర్ ఇంటర్ఫేస్ కావాలి, కెమెరాస్ బాగుండాలి, కొంచెం యూనిక్ ఫోన్ కావాలనుకున్న వాళ్ళకి 30,000 రూపీస్ కూడా ఈ ఫోన్ తీసుకోవచ్చు. మంచి ఫోనే. సో మీరు కావాలనుకుంటే అప్గ్రేడ్ అవ్వచ్చు. మంచి ఫోనే, నాకైతే బాగానే అనిపించింది. 80,000 రూపాయలకి అసలు వర్త్ కాదు. ఇప్పటికే చెప్తా, 80,000 రూపాయలకి అసలు వర్త్ కాదు కానీ 30,000 రూపీస్కి మంచి ఫోనే తీసుకోవచ్చు. సో ఇది వాళ్ళ వీడియో అయితే. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్. జై హింద్.